ఇదిగో నా ప్రైజ్. ఎలా ఉంది? చాలా బాగుంది బంగారు తల్లి. థ్యాంక్స్ అమ్మా. అవును, మీ తాతయ్య నానమ్మ వాళ్ళు ఏమన్నారు? ఈరోజు నీకు చాలా ఆనందంగా ఉందా? అమ్మా, నానమ్మ తాతయ్య వాళ్ళు ఎంత బాగా ఆనందపడ్డారో తెలుసా? నువ్వు కూడా ఉండుంటే బాగుండేదమ్మా. నువ్వేమో ఆరోగ్యం బాలేదని వచ్చేసావు. నానమ్మ తాతయ్య వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. కానీ అక్కే వద్దులే అని చెప్పి తీసుకొచ్చింది. పిలిచినప్పుడు అలా వెంటనే వెళ్ళకూడదు తల్లి, అది మంచి పద్ధతి కాదు. అందుకే అమ్మా, ప్రేమక్క చెప్పగానే నేను వెంటనే తిరిగొచ్చేశాను. నువ్వు చాలా గొప్పదాని అవుతావు. ఈ అమ్మకి నాన్నకి అందరికీ మంచి పేరు తీసుకొస్తావు. తప్పకుండా తీసుకొస్తానమ్మా. అమ్మా, ఈ ప్రైజ్ని బుజ్జమ్మకి చూపించొస్తాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే, వెళ్ళి చూపించురా. అక్క, బుజ్జమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. సరే, వెళ్ళరా. చూసావా ప్రేమ, నా జీవితం ఎలా అయిపోయిందో? నా జీవితం కంటే నా కూతురి జీవితాన్ని తలుచుకుంటేనే నాకు ఎంతో బాధగా ఉంటుంది. సొంత నానమ్మ తాతయ్యలు అనే విషయం నీరజకి తెలియకుండానే వాళ్ళని నానమ్మ తాతయ్య అంటూ ఉంది. వాళ్ళకి సొంత మనవరాలిలాగా దగ్గరయ్యింది. అదే నిజమని తెలిస్తే ఇంకెంత ఆనందపడుతుందో కదా. అలా తెలిసే రోజు త్వరలోనే ఉందిలే అక్క. నువ్వేం బాధపడకు. అప్పటి వరకు జాగ్రత్తగా పద్ధతిగా పెంచడానికి నువ్వున్నావు కదక్కా. చూడు ప్రేమ, ఆడపిల్లలు తల్లి దగ్గర పెరిగితే పద్ధతిగా పెరుగుతారు. అదే తండ్రి దగ్గర పెరిగితే ధైర్యంగా పెరుగుతారు. ఏదైనా సాధించగలమని ఆత్మవిశ్వాసం వాళ్ళకొస్తుంది. అంతేకాదు, అమ్మెత్తుకుంటే అమ్మ ప్రపంచం మాత్రమే ఆ బిడ్డకి చూపిస్తుంది. అదే నాన్న భుజాల మీద ఎక్కి కూర్చుంటే నాన్నకి తెలియని ప్రపంచం కూడా బిడ్డకు కనిపిస్తుంది. అది తండ్రి పెంపకం అంటే. నా కూతురు తండ్రిని మించిన తనయ్య అవ్వాలన్నదే నా కోరిక. నందా సాధించిన విజయాల కంటే నా కూతురు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ పేరు సంపాదిస్తుంది. చూసావా, ఇంత చిన్న వయసులోనే దానికి ఇంత తెలివి ఎక్కడి నుంచొచ్చింది? వాళ్ళ నాన్న తెలివే కదా. నందా నన్ను భార్యగా యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నీరజని బిడ్డగా యాక్సెప్ట్ చేస్తే నాకు చూడాలనిపిస్తోంది. ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏమో. అంటే సూపర్ మ్యానే మా నాన్న. మా నాన్న దుబాయ్లో ఉన్నాడని అమ్మ చెప్పిందంతా అబద్ధమా? దాక్షాయిని నానమ్మ నా సొంత నానమ్మనా? నాన్న, నానమ్మ, తాతయ్య వాళ్ళు ఇక్కడుంటే నాకమ్మ ఎందుకు అబద్ధం చెప్తుంది? అమ్మని అడుగుతాను. వద్దు, అమ్మ ఇప్పటికే చాలా బాధపడుతుంది. ఇప్పుడు వెళ్ళి అడిగితే నాకు నిజం తెలిసిందని బాధపడుతుంది. అమ్మని అడగకుండానే అసలేం జరిగిందో తెలుసుకుంటాను. అమ్మా నాన్నలు ఎందుకు దూరంగా ఉంటున్నారో తెలుసుకొని ఇద్దరినీ కలుపుతాను.